హాయ్ గౌరీ స్మార్ట్ సార్. చెప్పు శంకర్. సో ఈ సంవత్సరం మీ 10th క్లాస్ వీడియోస్ చూసి చాలా మందికి 100కి 100 వచ్చాయి. అదేవిధంగా చాలా మందికి 90 దాటాయి. సో వాళ్ళందరూ కూడా ఇంటర్మీడియట్ వీడియోస్ కావాలని అడుగుతున్నారు. టెన్షన్ ఎందుకు అనగా గౌరీ సార్ ఉండగా. సో ఈ సంవత్సరం మనకి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మొత్తం అన్ని ప్రాబ్లమ్స్, అన్ని ఎగ్జాంపుల్స్, అదేవిధంగా ఎంసెట్కి ఉపయోగపడే లాజికల్ బిట్స్, అదేవిధంగా ఐఐటి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. సో కనుక మీరు ఎందుకు టెన్షన్ పడద్దు. సో కనుక గౌరీ సార్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్లోని లాస్ట్ ఎక్సైజ్ నెంబర్ 6లోని అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. సో వీడియో మరి ఖచ్చితంగా లైక్ చేయండి, అదేవిధంగా మంచి కామెంట్స్ ఉంది. లెట్ us see. Exercise number 6A. First one, first problem. A committee of 7, ఒక కమిటీ ఉందంట, అందులో 7 మెంబర్స్ ఉన్నారంట. యాజ్ టు బి ఫార్మ్డ్. ఆ 7 మెంబర్స్ ఎలా ఫామ్ అవ్వాలి? 9 బాయ్స్ నుండి 4 గర్ల్స్ నుండి మనం ఎంచుకోవాలన్నమాట. ఇన్ హౌ మెనీ వేస్ కెన్ బి డన్ వెన్ కమిటీ కన్సిస్ట్ ఆఫ్. ఇది ఎన్ని విధాలుగా జరుగుతుంది? ఆ కమిటీలో ఎగ్జాక్ట్గా 3 అమ్మాయిలు ఉండాలి, కనీసం 3 అమ్మాయిలు ఉండాలి, మ్యాక్సిమం 3 అమ్మాయిలు ఉండాలి. 3 కేసెస్ ఇచ్చాడు. ఎగ్జాక్ట్గా 3 ఉండాలి, కనీసం 3 ఉండాలి, 3 ఉండాలి మ్యాక్స్. అంటే ఎగ్జాక్ట్ 3 అంటే ఇంకా అంతకన్నా ఎక్కువ తీసుకోకూడదు, తక్కువ తీసుకోవచ్చు. అట్లీస్ట్ 3 అంటే 3 తీసుకోవచ్చు, 4 తీసుకోవచ్చు. అట్మోస్ట్ 3 అంటే అర్థం ఏంటి? 3 తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు, 1 తీసుకోవచ్చు, అసలు తీసుకోకపోవచ్చు. అది మాట. ఓకే, సో గివెన్ దట్ మ్యాటర్ రాద్దాం. ఇది ఫస్ట్ సమ్, ఇది సెకండ్ సమ్ ఆర్ థర్డ్ సమ్. ఓకే, సో గివెన్ దట్ నెంబర్ ఆఫ్ బాయ్స్ 9 members, number of girls ఎంత? 4 members. సో కమిటీ number of members in committee, number of members in committee 7 members. సో అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి 7 ఉండాలన్నమాట. ఓకే, సో అంతే కదా, ఇంకేమున్నాయి మనకి ఇక్కడ? ఇంకేం లేదు. ఓకే, సో ఫస్ట్ కేస్, నెంబర్ ఆఫ్ వేస్ of selecting seven members is equal to, ఇప్పుడు నెంబర్ ఆఫ్ వేసెస్ సెలెక్టింగ్ 7 members, in that exactly 3 girls. సో 4 out of 3 గర్ల్స్ అంటే బాయ్స్ ఎంతమంది తీసుకొచ్చి 7 ఉండాలి మనకి. 7 3 అమ్మాయిలు అంటే మిగతా 4 అబ్బాయిలు. సో అంటే మనకి 9 మంది అబ్బాయిలు ఉన్నారు. సో 9C4 ఇంటూ అమ్మాయిలు ఎంతమంది? ఇంకా 4. సో 4C3. ఇంకా దీనికి వేరే పాసిబిలిటీ లేదు, ఇది ఒకటే మాట. సో రాసేయండి. 9C4 అంటే ఏంటి? 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 బై 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4. 4C3 అన్నా 4C1 అన్నా ఒకటే, అంటే ఇంటూ 4. సో 4 క్యాన్సిల్, 2 3s are 6 క్యాన్సిల్. సో 9 8s are 72 ఇంటూ 7, 7 2s are 14, 1 7 7s are 49 plus 1 50. సో 504 అంటే 504 రకాలుగా మనం సెలెక్షన్ చేయొచ్చు అన్నమాట. సో అందులో 3 ఎగ్జాక్ట్గా 3 అమ్మాయిలు ఉండి 4 అబ్బాయిలు. 9 మందిలో 4, ఎవరైనా 4 పర్లేదు. నెక్స్ట్ రెండోది, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ 7 members committee. 7 members committee. In that at least 3 girls.
In that at least 3 girls. ఇక చూడండి, సో అట్లీస్ట్ 3 గర్ల్స్ ఉండాలి అంటే కనీసం 4 గర్ల్ ఉండాలి. అంటే 4 గర్ల్స్లో 3 గర్ల్స్ ఉండాలి. అంటే బాయ్స్ ఎంతమంది ఉండాలి? సో 9C4 ఇదొక ఛాన్స్. ప్లస్ ఆర్ ఇంకా 4 గర్ల్స్ కూడా ఉండొచ్చు కదా, అట్లీస్ట్ 3 గర్ల్స్ అంటే 4 గర్ల్స్ కూడా ఉండొచ్చు కదా, కనుక 4C4. మరి 4 గర్ల్స్ ఉన్నారు అంటే బాయ్స్ని ఎంతమంది తీసుకోవాలి మనం? 3 బాయ్స్ తీసుకోవాలి, 9C3 అంతే, ఇంకే ఛాన్స్ లేదు. 3 గర్ల్స్ ఉంటే 4 బాయ్స్, సో 3 + 4 7. 4 గర్ల్స్ ఉంటే 3 బాయ్స్, సో 3 + 4 7, అంతే అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఆల్రెడీ మనం సాల్వ్ చేస్తాం. 9C4 + 4C3 ఎంత వచ్చింది? 504. 504 రాసేయండి, మళ్ళీ చేయవస్తుంది, ఆల్రెడీ చేస్తాం కనుక. ప్లస్ దీన్ని సాల్వ్ చేయండి. సో 9C3 అంటే ఏంటి? 9 × 7 8 × 7 బై 1 × 2 × 3. 4C4 అంటే అంతా 1. 4C4 అంటే అంతా 1. 2 1s 2 4s 3 1s 3 3s. సో 504 ప్లస్ 3 4s 12. 12 7s 84. సో యాడ్ చేసేటప్పుడు మనకేమవుద్ది? 588 అవుద్ది. 588 అంటే 588 రకాలుగా మనం అరేంజ్ చేయొచ్చు. థర్డ్ వన్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్టింగ్ seven members committee, 7 members committee, in that at most 3 girls, at most 3 girls is equal to, ఇక్కడ రాస్తాను. at most 3 girls అంటే మ్యాక్సిమం 3 గర్ల్స్ ఉండాలి, లేదంటే 2 ఉన్నా పర్లేదు, 1 ఉన్నా పర్లేదు, లేకపోయినా పర్లేదు. సో కనుక బాయ్స్ 7గురిని తీసుకుందాం. సో గర్ల్స్ని 1ని కూడా తీసుకోవద్దు, అదొక కండిషన్, ఛాన్స్. ఈసారి బాయ్స్ని 6గురిని తీసుకుందాం, గర్ల్స్ని 1ని తీసుకుందాం, ఇదొక ఛాన్స్. ఈసారి బాయ్స్ని 5గురు తీసుకుందాం, గర్ల్స్ని 2ని తీసుకుందాం, ఇదొక ఛాన్స్. ఈసారి బాయ్స్ని 4గురిని తీసుకుందాం, అమ్మాయిల్ని 3గురిని తీసుకుందాం, అంతే. అట్మోస్ట్ మ్యాక్సిమం 3 ఉండాలి, ఇంకా ఎక్కువ ఉండకూడదు. దీన్ని సాల్వ్ చేస్తే ఆన్సర్ వస్తుంది. 9C7 అన్నా 9C2 అన్న ఒకటే, 9లో 7 తీస్తే 2. సో కనుక 9C2 అంటే ఏంటి? 9 × 8 బై 1 × 2. 4C0 అంటే అంతా 1 ప్లస్ 9C6 అన్నా 9C3 అన్నా ఒకటే. సో కనుక 9 × 8 × 7 బై 1 × 2 × 3. 4C1 అంటే 4, ఆల్రెడీ చేసినట్టున్నాం. 9C6 లేదు, చేయలే. ప్లస్ 9C5 అయినా 9C4 అయినా ఒకటే. సో 9C5 4C2 ఎక్కడైనా చేస్తాం, 9C5 లేదు, సో రాసిగా 9 × 8 × 7 × 6 బై 1 × 2 × 3 × 4. 4C2 అంటే 4 × 3 బై 1 × 2 ప్లస్ 9C4 అన్నా 9C5 అన్నా ఒకటే, మళ్ళీ అది అంతే. 9 × 8 × 7 × 6 బై 1 × 2 × 3 × 4. 4C3 అన్నా 4C1 అన్నా ఒకటే కనుక 4 × 4. 4లో 3 తీస్తే 1 కనుక 4C1. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేయండి. 2 1s 2 4s 9 4s 36 ప్లస్ 2 4s 3 3s 3 4s 12 12 4s 48 12 4s 48 48 7s 48 7s 7 48s 48 7s 7 48s 7 48s అంటే 7 4s 28 280 7 8s 56 280 ప్లస్ 56 336
ఏం చేశాను 3 4s 12, 12 4s 48, 7 ఇంటూ రాసుకున్నాను 48 రాసుకున్నాను. సో 7 4s 28 అంటే 280, నెక్స్ట్ 7 8s 56, 280 56, 280 50 అంటే 330, 6 కనుక 336. ఓకే, నెక్స్ట్ 3 2s 6, 6 క్యాన్సల్, 4 1s 4 2s, నెక్స్ట్ 2 2 క్యాన్సల్, ఇంకేమొచ్చింది మనకి 9 7s 63, 4 3s 12, 4 3s 12, 63 కదా. సో 12 3s 36, 3 12 6s 72, 72 plus 3 75, ప్లస్ 4 4 క్యాన్సల్, 3 2s 6, 6 క్యాన్సల్, 9 8s 72, 72 into 7 504 ఎందాలు చేసాం మనం. 7 2s 14, 1 7 7s 49 plus 150. ఓకే, 6 plus 6 12, 12 plus 6 18, 18 plus 4 22, సో 2 ఇంకా 2 ఉంటుంది. సో 2 plus 5 7, 7 plus 3 10, 10 plus 3 13, 1, సో 6 13, 13 plus 3 16, సో 1632, సో 1632 వేస్ ఉంటాయన్నమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్తాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు సిట్ 5 men 4 women ఇన్ ఏ రో. ఒక రోలోని 5 జెంట్స్ని 4 లేడీస్ని కూర్చోబెడుతున్నారు అనమాట. సో దట్ ద ఉమెన్ ఆక్యుపై ద ఈవెన్ ప్లేసెస్. హౌ మెనీ సచ్ అరేంజ్మెంట్స్ ఆర్ పాసిబుల్. ఇక్కడ మనకి ఈ లాస్ట్ ఎక్సర్సైజ్ అనేది ఏంటంటే అన్ని చాప్టర్స్ అన్ని కాన్సెప్ట్ కలిపి ఇచ్చిన ఎక్సర్సైజ్ అనమాట. కనుక ఖచ్చితంగా ఇది కాంబినేషన్సే వస్తుంది అని మనం గ్యారంటీ చెప్పలేం, పెర్మిటేషన్స్ కూడా వస్తుంది. సో కనుక ఇది పెర్మిటేషన్స్ సంబంధించింది. అరేంజ్మెంట్స్ అన్నాడంటే పెర్మిటేషన్స్ అయితే మన లాజిక్. సో తెలుసు కదా, మనం లాజిక్ ప్రకారం చేస్తాం. సో లాజిక్, ఇక్కడ లాజిక్ ఏంటి, ఫస్ట్ 9 ప్లేసెస్ 1 2 3 4 5 6 7 8 9. ఇది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్, ఫిఫ్త్ ప్లేస్, 6th ప్లేస్, 7th ప్లేస్, 8th ప్లేస్, 9th ప్లేస్. ఇక్కడ ఈవెన్ ప్లేసెస్లో ఉమెన్ కూర్చోబెట్టాలి. ఈవెన్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4. ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. సో 4ని 4 ప్లేసెస్తో తీసుకోవాలి. అంటే ఏంటి, ఫస్ట్ పని 4p4, ఇది ఫస్ట్ పని. ఇంకా మిగిలిన ప్లేసెస్ ఉన్నాయి, 5 ప్లేసెస్ ఉన్నాయి. ఎంతమంది జెంట్స్ ఉన్నారు, 5 ఉన్నారు. సో వాళ్ళని కూడా ఎలా చేయాలి మనం, 5p5. అంటే ఇక్కడ సో ఇక్కడ ఒక ఆవిడ కూర్చుందంటే మిగతా ముగ్గురు అక్కడ కూర్చోవచ్చు, ప్రాబ్లం లేదు. సో ఖచ్చితంగా ఇక్కడ ఈలే కూర్చోవాలి, అక్కడ ఆలే కూర్చోవాలి, ఎవరు ఎక్కడైనా కూర్చోవచ్చు. ఇక్కడ మనకి ఏంటంటే సో ప్రాబ్లం ఏమీ లేదు, ఎవరు ఎక్కడ కూర్చున్నా ప్రాబ్లం లేదు. కనుక 4 ప్లేసెస్ ఉన్నాయి, 4 మెంబర్స్ ఉన్నారు, 4p4. సో అంటే ఏంటి, మనకి ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, 6 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఎన్ని ఆబ్జెక్ట్స్ నుండి 6 ఆబ్జెక్ట్స్ ఎంచుకోవడం ఏంటి, సో NPR. ఇక్కడ NP4 అంటే NPR కనుక 4p4. ఓకే, ఇక్కడ రాద్దాం. గివెన్ దట్ ఇక్కడ 2 పనులు ఉంటాయి. నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది, 5 members. నెంబర్ ఆఫ్ ఉమెన్ ఎంతమంది, 4 members. n is equal to 5, n is equal to 4. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ ప్లేసెస్ ఫర్ మెన్, నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ ప్లేసెస్ ఫర్ మెన్. సో R is equal to 5. ఇక్కడ ఏంటి, నెంబర్ ఆఫ్ required places for women. R is equal ఇక్కడ 4 ప్లేసెస్ ఉన్నాయి. సో ఇది ఈవెన్, ఓకే రాష్ట్రంగా ఈవెన్ ఆడ్. సో నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్
నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఎన్ని వస్తాయి ఇక్కడ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ NPR దట్ ఈజ్ ఈక్వల్ టు 5P5. 5P5 అంటే ఏంటి మనకి 5 ఫ్యాక్టోరియల్. NPN అంటే n ఫ్యాక్టోరియల్ కదా, 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 మైనస్ 5 అంటే 0 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ వస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఇక్కడ ఏంటి NPR. సో కనుక 4P4 అంటే ఏంటి 4 ఫ్యాక్టోరియల్. బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ total number of ways of arrangements. So is equal to work 1 into work 2. So work 1 anta 5 factorial, work 2 anta 4 factorial. 5 factorial anta 120, 4 factorial anta 24. So 12 4s are 48, 4, 12 2s are 24, 24 plus 4 28, 0. So 2800 base వస్తుంది. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకునేక్షన్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. In how many ways can the letters of word ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. In how many ways can the letters of the word be arranged so that all S are together? అన్ని Sలు ఒక దగ్గర వచ్చే విధంగా ఈ వర్డ్లో ఉన్న లెటర్స్ని ఎన్ని విధాలుగా రాయగలమని అడుగుతున్నాడు. ఓకే, సో గివెన్ దట్ ఎన్ని ఇచ్చారు లెటర్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13. Number of total letters in the word, in the given word is equal to 13 letters. ఈ 13లో number of times S repeated S ఎన్నిసార్లు వచ్చింది 1 2 3 4 టైమ్స్. నెక్స్ట్ ఏ ఎన్నిసార్లు వచ్చింది 1 2 3. నెంబర్ ఆఫ్ టైమ్స్ A repeated, letter A repeated 3. Number of times N repeated. N ఇక్కడ ఒకసారి వచ్చింది, ఇక్కడ ఒకసారి N repeated 2. ఇంకేమైనా రిపీట్ అయ్యా చూడండి, I కూడా రిపీట్ అయింది. సో I 2 సార్లు రిపీట్ అయింది. Number of times I letter repeated is equal to 2. ఇంకా ఏ అయిపోయింది, S అయిపోయింది, I అయిపోయింది, N అయిపోయింది, T ఒకసారి వచ్చింది, O ఒకసారి వచ్చింది, ఇంక మిగతా రాయి వస్తుంది. ఇప్పుడు ఏమన్నాడు మనకి సో దట్ ఆల్ S ఆర్ టుగెదర్. సో S అనే దాన్ని యూనిట్గా తీసుకోవాలి. అంటే ఎన్ని ఉన్నాయి మనకి S. సో కనుక let S be a single letter. సో దాన్ని మనం సింగిల్ లెటర్గా తీసుకున్నాం. మరి ఈ S అనేది అన్నీ ఒక దగ్గర వచ్చింది కనుక ఇది సింగిల్ లెటర్ తీసుకున్నాం కనుక సో 13లో ఈ 4 లెటర్స్ తీస్తే రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి. therefore the number of the remaining letters
ఈజ్ ఈక్వల్ టు 9 అవుతాయి. సో 13లో ఈ 4 తీస్తే మనకి 9 అవుతాయి. సో ఈ 9 ప్లస్ ఇది కూడా ఒక లెటరే కదా. సో 9 ప్లస్ ఈ 1 తీసుకుంటే మనకి ఎన్ని అవుతాయి? 10 అవుతాయి. సో దేర్ ఫోర్ ద నెంబర్ ఆఫ్ ది required letters. So n is equal to 9 plus 1, that is equal to 10. సో ఇప్పుడు మనకి ఏం కావాలి? హౌ మెనీ వేస్ దట్ ద లెటర్స్ కెన్ బి అరేంజ్డ్. సో అరేంజ్మెంట్స్ కావాలి, నెంబర్ ఆఫ్ ది వేస్ ఆఫ్ ది అరేంజ్మెంట్స్ కావాలి ఆఫ్ దిస్ లెటర్, ఆఫ్ దిస్ వర్డ్. అప్పుడు మనకి ఏంటి? 10 లెటర్స్ ఉన్నాయి. సో ఈ 10 లెటర్స్ని మనకి 10 ప్లేసెస్ ఉంటాయి. సో కనుక ఏది ఎందులో పెట్టినా సరే ప్రాబ్లం లేదు. అంటే 10p10 అంటే 10 ఫ్యాక్టరియల్. కానీ ఇందులో రిపీటేషన్ ఉంది కనుక ఏం చేయాలి? బై డివిజన్ చేసి ఏ రిపీట్ అవుతున్నాయి, ఏ రిపీట్ అవుతుంది. సో బై 3 ఫ్యాక్టరియల్, బై 2 ఫ్యాక్టరియల్, బై 2 ఫ్యాక్టరియల్. Therefore, number of ways of arrangements is equal to ఏంటి మన ఫార్ములా ఏంటి? n ఫ్యాక్టోరియల్ బై p ఫ్యాక్టోరియల్ ఇంటూ q ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. సో టోటల్ ఎంత మనకి ఇక్కడ n 10 కనుక 10 ఫ్యాక్టోరియల్ బై ఏ అనేది 3 లెటర్స్. సో కనుక 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో మనకి 10 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఇంటూ 1. సో 2 క్యాన్సల్, 3 క్యాన్సల్, 2 1s 2 2s. ఓకే, ఇప్పుడు మనం రివర్స్లో మల్టిప్లై చేసుకుంటే 10 5 2s 10. సో 10 10s 100, ఇంకా 9 8s 72, 6 7s 42. సో 42 అంతే, 5 2s 10 రాస్తాం కనుక 100, 2 2s 4, 7 2s 14, 2 4s 8, 14 plus 8 22, 2 ఉంటుంది, 7 4s 28, 28 plus 2 30, ఇంకో 2 ఉంది ఇక్కడ. సో 2 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది, 2 1s 2 2s పోయింది, 3 క్యాన్సిల్ అయిపోయింది, ఈ 2 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి ఇది 21 అవుతుంది. సో 21 2s 42, 4, 21 2s 42, సో 4, 21 7s సో 147, 147 4 151. సో అంటే 151,200. సో 1,51,200. సో అరేంజ్మెంట్స్ వస్తాయన్నమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లం, ఫస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం. హౌ మెనీ వర్డ్స్ విత్ ఆర్ వితౌట్ మీనింగ్ కెన్ బి ఫార్మ్. మనకి ఎన్ని వర్డ్స్ అవుతాయి? మీనింగ్ వచ్చిన పర్లే, మీనింగ్ రాపోయిన పర్లే. ఎలాగా? ఈచ్ ఆఫ్ 2 vowels 3 consonants కెన్ బి ఫార్మ్డ్. సో అందులో ఖచ్చితంగా 2 vowels ఉండాలి, 3 consonants ఉండాలి. అవి ఎక్కడ నుండి తీసుకోవాలి? ఫ్రమ్ ద లెటర్ ఆఫ్ ది వర్డ్ డాటర్. సో డాటర్ నుండి తీసుకోవాలన్నమాట. సో డాటర్లో మనకి ఎన్ని vowels ఉన్నాయి? ఏ, యు, ఈ 3 ఉన్నాయి, కానీ మనకి 2 చాలు. డాటర్లో ఎన్ని కాన్సనెంట్స్ ఉన్నాయి? 1 2 3 4 5, కానీ 3 చాలు. అంటే ఈ 5 కాన్సనెంట్స్లో ఏవైనా 3 తీసుకోవచ్చు, ఈ 3 vowelsలో ఏవైనా 2 తీసుకోవచ్చు. అంటే ఏవైనా అంటే అర్థం ఏంటి? సెలెక్షన్, వీ కెన్ డూ సెలెక్షన్. అంటే కంపల్సరీగా ఇదే ఫస్ట్ ఉండాలి, ఇదే లాస్ట్ ఉండాలి లేదు. సో కనుక ఇక్కడ మనకి కాంబినేషన్స్ తీసుకోవాలి. ఆ తర్వాత వాటిలో మళ్ళీ సో దెమ్సెల్స్ మనం మళ్ళీ అరేంజ్ చేయొచ్చు. అంటే ఇక్కడ ఈ ఉండొచ్చు, ఇక్కడ ఏ ఉండొచ్చు, అలా పెట్టచ్చు. అంటే అక్కడ పెర్మిటేషన్ చేసుకో. అంటే ఈ లెక్క పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ కంబైన్డ్ లెక్క అన్నమాట. ఈ ఎక్సైజ్ ఏంటంటే పెర్మిటేషన్స్ కాంబినేషన్స్ కలిపేసి ఉంటుంది అన్నమాట. ఓకేనా? సో చూద్దాం. లెట్ us see. Given that the given word is
The given word is daughter. D-A-U-G-H-T-E-R. Number of vowels. Number of vowels in the word. In the word. So that is n is equal to 1, 2, 3. Number of required vowels. Number of required vowels. మనకి ఎన్ని కావాలి vowels ఇక్కడ 2a. So each of 2 vowels. Next. Number of consonants. Number of consonants in the word. In the given word or in the word. So n is equal to 1, 2, 3, 4, 5. So number of required consonants. Number of required consonants. R is equal to మనకి ఎన్ని కావాలి 3 కావాలి. ఇప్పుడు ఇందులో ఈ 3 వవెల్స్లో 2 వవెల్స్లో మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. ఈ 5 కాన్సనెంట్స్ 3 కాన్సనెంట్స్ సెలెక్షన్ చేసుకోవచ్చు. సెలెక్షన్ కనుక నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్ is equal to NCR, that is equal to 3C2. ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్. సో NCR, that is equal to 5C3. ఇది వర్క్ 1, ఇది వర్క్ 2. నెక్స్ట్ వర్క్ 3 కూడా ఉంది. ఏంటి వర్క్ 3? ఇప్పుడు మనం ఈ 2 వవెల్స్ సెలెక్ట్ చేసుకున్నాం, 3 కాన్సనెంట్స్ సెలెక్షన్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ వవెల్స్ ఫస్ట్ ప్లేస్ ఏది ఉండాలో సెకండ్ ప్లేస్ ఉండాలో మనం ఏం చెప్పలేదు. సో కనుక అదేవిధంగా కాన్సనెంట్స్ ఫస్ట్ ప్లేస్ ఏది, సెకండ్ ప్లేస్ ఏది, థర్డ్ ప్లేస్ చెప్పలేదు. అంటే వాటిలో వాటే మనం సెలెక్షన్ అనేది మనకి ఎన్ని రకాలుగా ఉంటుంది? ఇవి 2, ఇవి 3 కనుక 5 ఉన్నాయి కనుక సో 5 ఫ్యాక్టర్లు అన్నమాట. సో అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ arrangements. Number of ways of arrangements of 5 letters is equal to NPR. ఇక్కడ 5 letters 5 రకాలుగా వాడచ్చు మనం, ఎందుకంటే మనకు 5 letters ఉన్నాయి. సో 5 టైప్స్గా వాడచ్చు. సో కనుక ఇదేమవుతుంది 5 ఫ్యాక్టోరియల్. సో ఇది వర్క్ 1, ఇది వర్క్ 2, ఇది వర్క్ 3. సో బై ప్రిన్సిపల్ మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ therefore the total number of ways of working, the total number of ways of arrangements, the total number of ways of arrangements is equal to 3C2 into 5C3 into 5 factorial. సో 3C2 అన్న 3C1 అన్న ఒకటే కదా, అంటే 3 అండి. ఇది 5C3 అంటే ఏంటి? 5C3 అన్న 5C2 అన్న ఒకటే, అంటే 5 into 4 by 1 into 2. 5 ఫ్యాక్టరీలు అంటే 120. 2 1s 2 2s 3 5s 15, 15 2s 30, 30 12s 360 0, 360 0 అంటే 3600 వేస్ మనం అరేంజ్ చేయొచ్చు అన్నమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. హౌ మెనీ వర్డ్స్ వితౌట్ మీనింగ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ఆల్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్? అన్ని లెటర్స్ యూజ్ చేయాలి ఈక్వేషన్ ఎట్ ఏ టైమ్ సో దట్ ద వవెల్స్ కాన్సనెంట్ అక్కర్ టుగెదర్. సో వవెల్స్ అనే దగ్గర కాన్సనెంట్స్ ఒక దగ్గర ఉండే విధంగా మనం అరేంజ్ చేయాలి. ఇక్కడ మనం
సో ఓవెల్స్ అన్నీ కూడా ఒక దగ్గర, కాన్సనెంట్ ఒక దగ్గర, అంటే ఓవెల్స్ ఒక యూనిట్, కాన్సనెంట్ ఒక యూనిట్ అనుకున్నాం. అంటే అవి రెండు లెటర్స్ని రెండు ప్లేస్లో మనం ఏ విధంగా అరేంజ్ చేయొచ్చు, 2 ఫ్యాక్టోరియల్. ఓకే, మళ్ళీ ఓవెల్స్లో ఓవెల్స్, సో ఇక్కడ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. సో అంటే 5 ఫ్యాక్టోరియల్. కాన్సనెంట్స్ 3 ఉన్నాయి, 3 ఫ్యాక్టోరియల్. అంటే 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. అదే ఆన్సర్. సో గివెన్ దట్ the given word is equation. Number of vowels. One, 2, 3, 4, 5. మొత్తం ఉన్నాయి 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ 3. Let E, next vowel U, A, I, O be a unit. Let మిగతా ఏమున్నాయి ఇందులో, Q, T, N be a unit. Therefore, total number of units that is 1 plus 1 is equal to 2. So number of arrangements, number of ways of arrangements is equal to 2 factorial. సో ఈ యూనిట్ ఇక్కడ ఉండొచ్చు, ఆ యూనిట్ అక్కడ ఉండొచ్చు. లేదంటే ఫస్ట్ ఓవెల్స్ నెక్స్ట్ కాన్సనెంట్ ఉంది, లేదంటే ఫస్ట్ కాన్సనెంట్ నెక్స్ట్ ఓవెల్స్ ఉన్నాయి, అది మాట. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ arrangements of vowels themselves. సో ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి కనుక 5 ఫ్యాక్టోరియల్ అంటే 5p5. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ of consonants themselves. ఎన్ని ఉన్నాయి కాన్సనెంట్స్, 3 ఉన్నాయి. సో 3 ఫ్యాక్టోరియల్. సో ఈక్వేషన్ నెంబర్ 1, ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3 by multiplication principle. The total number of ways of arrangements. The total number of ways of arrangements is equal to ఏంటి మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్ ప్రకారం W1 వర్క్ 1 ఇంటూ వర్క్ 2 ఇంటూ వర్క్ 3. సో వర్క్ 1 ఎంత 2 ఫ్యాక్టోరియల్, వర్క్ 2 ఎంత 5 ఫ్యాక్టోరియల్, వర్క్ 3 ఎంత 3 ఫ్యాక్టోరియల్. సో 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6. 6 2s are 12, 12 into 120, 12 12s are 140, సో 144. సో 144 ఇది దీని ఆన్సర్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇఫ్ ద డిఫరెంట్ పెర్ముటేషన్స్ ఆఫ్ ఆల్ లెటర్స్ ఆఫ్ ది వర్డ్ ఎగ్జామినేషన్ ఆర్ లిస్టెడ్ బిలో యాజ్ ఇన్ ద డిక్షనరీ, హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ లిస్ట్ బిఫోర్ ద ఫస్ట్ వర్డ్ స్టార్టింగ్ విత్ ఈ. ఈ ఎగ్జామినేషన్ అనే వర్డ్లోని లెటర్స్ అన్నీ కూడా డిక్షనరీ ఆర్డర్లో మనకు పెడితే
హౌ మెనీ వర్డ్స్ ఆర్ దేర్ ఇన్ ద లిస్ట్ బిఫోర్ ద వర్డ్ స్టార్టింగ్ ఈతో స్టార్ట్ అయ్యే ముందు ఎన్ని వర్డ్స్ ఉంటాయని అడుగుతున్నాడు. ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ కూడా డిక్షనరీ ఆర్డర్లో పెడతాయి. ఇందులో ఉన్న లెటర్సే. సో వితౌట్ మీనింగ్ మాట. సో ఇందులో ఉన్న లెటర్స్ అన్నీ కూడా ఒక డిక్షనరీ ఆర్డర్లో పెడతాయి. డిక్షనరీ ఆర్డర్లో ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్ ముందు ఎన్ని వర్డ్స్ ఉన్నాయని అడుగుతున్నాడు. మరి ఈతో స్టార్ట్ అయ్యే వర్డ్స్ ముందు వర్డ్స్ అంటే ఏతో కానీ, బీతో కానీ, సితో కానీ, డీతో కానీ ఉండాలి. మనకి ఇచ్చిన ఎగ్జామినేషన్లో ఒక ఏ ఒకటి ఉంది, ఇంకేమీ లేవు. అంటే ఇక్కడ మనం గివెన్ దట్ the number of letters in the given word are in the given word ఎన్ని ఉన్నాయి మొత్తం లెటర్స్? 1 2 3 4 5 6 7 8 9 10 11 ఉన్నాయి. ఈ 11లో నెంబర్ ఆఫ్ A letter repeated, number of A letter repeated is equal to 2. A అనేది ఎన్నిసార్లు వచ్చాయి? 2 సార్లు వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎగ్జామినేషన్ I కూడా వచ్చింది. నెంబర్ ఆఫ్ I letter repeated, నెంబర్ ఆఫ్ I letter repeated I కూడా ఎన్నిసార్లు వచ్చింది? 2 సార్లు వచ్చింది. ఇంకా ఈ రాలేదు, ఎక్స్ రాలేదు, ఏ వస్తుంది, ఎన్ మళ్ళీ ఎన్ కూడా 2 సార్లు వచ్చింది. నెంబర్ ఆఫ్ ఎన్ లెటర్ రిపీటెడ్ ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు మనకి డిక్షనరీ ఆర్డర్లో మనకి ఇప్పుడు ఇక్కడ ఏ తప్పించి ఇంకే లేదు, బి లేదు, సి లేదు, డి లేదు, నెక్స్ట్ ఈ ఉంది. అంటే ఒక ఏ లెటర్తో మనం ఎన్నైతే వర్డ్స్ వస్తున్నాయో కనుక్కుంటే చాలు అన్నమాట. సో ఏ లెటర్తో ఎన్ని వర్డ్స్ వస్తున్నాయో కనుక్కోవాలి. సో ఏ షుడ్ బి ఇన్ ద ఫస్ట్ ప్లేస్. ఏ షుడ్ బి ఫిక్స్డ్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. మరి ఏని ఫస్ట్ ప్లేస్లో పెట్టాం, ఎందుకంటే డిక్షనరీ ఆర్డర్లో ఏని ఫస్ట్ ప్లేస్ పెడితే ఇంకా మనకి 10 లెటర్స్ ఉంటాయి. సో దేర్ ఫోర్ నెంబర్ ఆఫ్ రిమైనింగ్ లెటర్స్ ఎన్ని ఉంటాయి? 10 ఉంటాయి. రిమైనింగ్ లెటర్స్ అంటే 10 ఉంటాయి. ఇంకా ఈ 10 లెటర్స్తో మనం ఎన్ని ఫామ్ చేయొచ్చు పెర్మిటేషన్స్? 10 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ ఐ లెటర్ 2 times, ఎన్ లెటర్ 2 times. ఏ తీసుకోవాల్సింది, ఎందుకంటే ఒకటి ఆల్రెడీ ఏ ఫిక్స్ చేసాం, ఇంకో మిగతాది ఏ ఒకటి ఉంది కనుక అది అవసరం లేదు. సో కనుక దేర్ ఫోర్ ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మన దగ్గర 10 లెటర్స్ ఉన్నాయి, 10 ప్లేసెస్ ఉన్నాయి. సో కనుక ఏమవుతుంది? 10 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 హోల్ డివైడెడ్ బై 2 ఫ్యాక్టోరియల్ అంటే 2, 2 ఫ్యాక్టోరియల్ అంటే 2. సో 2 2 క్యాన్సిల్, 2 1s are 2 2s are 10 into 9 8s are 72, 7 6s are 42, 5 3s are 15, 15 2s are 30. So 2 2s are 4, 7 2s are 14, 8 2s are 4 2s are 8, 14 plus 8 22, 2 ఇంకా 2 ఉంటుంది. 7 4s are 28. సో 3024. సో ఈ రెండు మళ్ళీ చేసి ఇది రాస్తాం. సో 10 3s are 300, 10 30s are 300, 3 4s are 12, 1 3 2s are 6 7
3 zeros are 0, 3 3s are 9, 2 zeros. ఇది మన టెక్స్ట్ బుక్ ఆన్సర్. ఇన్ని వర్డ్స్ వస్తాయి అన్నమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 4th ప్రాబ్లంకి వెళ్దాం. How many 6-digit numbers can be formed from the digits 0, 1, 3, 5, 7, 9 which are divisible by 10 and no digit is repeated? సో ఇక్కడ వాడిన డిజిట్ని వాడకూడదు, ఓకేనా. అలాంటి ఎన్ని 6-digit నెంబర్స్ వస్తే అవన్నీ కూడా 10తో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ 10తో డివిజిబుల్ అవ్వాలంటే యూనిట్స్ ప్లేస్ కంపల్సరీగా 0 ఉండాలి. అంటే మనకి ఇచ్చిన డిజిట్ 0 అనేది ఖచ్చితంగా యూనిట్స్ ప్లేస్లో పెట్టాలి. సో గివెన్ దట్ the given digits are 0, 1, 3, 5, 7, 9. The units place must be placed with 0. Then only the numbers will be divisible by 10. మరి 6 ప్లేసెస్ మనకి 6 నెంబర్స్ ఇచ్చాడు, 6 ప్లేసెస్ ఉన్నాయి. సో 6-digit నెంబర్ అంటే 6 ప్లేసెస్ అంటే ఒక నెంబర్ ఆల్రెడీ పెట్టి ఇంకా మనకి ఎన్ని ఉంటాయి, 5 ప్లేసెస్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ది డిజిట్స్ రిమైనింగ్, సో n ఈజ్ ఈక్వల్ టు 5 ఉంటాయి. మనకి ఎన్ని కావాలి, సో 5 digits ఉన్నాయి మన దగ్గర. మనకి 5 digits కావాలి, ఎందుకని యూనిట్స్ ప్లేస్ ఒక్కడే మనం పెట్టాం. ఇంకా సో 10s ప్లేస్, 100s ప్లేస్, 1000s ప్లేస్, 10,000 ప్లేస్, lakhs ప్లేస్, 10 lakhs ప్లేస్ సో ఉంటాయి. కనుక నెంబర్ ఆఫ్ ది రిక్వైర్డ్ డిజిట్స్, r ఈజ్ ఈక్వల్ టు 5. సో n వాల్యూ, r వాల్యూ తెలిస్తే మనకు తెలుసు కదా, నెంబర్ ఆఫ్ ది వేస్ ఆఫ్ పెర్మిటేషన్స్. సో నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ arrangements is equal to NPR. So that is equal to 5P5. That is equal to 5 factorial. అంటే ఇక్కడ మనం 0 అనేది ఒక ప్లేస్లో పెట్టాం, యూనిట్స్ ప్లేస్లో పెట్టాం, అదొక వర్క్. సో 5 factorial అనేది ఇంకొక వర్క్. So by multiplication principle, the total number of ways of arrangements ఏంటి ఇక్కడ వర్క్ 1 ఇంటూ వర్క్ 2. వర్క్ 1 ఏంటి, యూనిట్స్ ప్లేస్లో 0 పెట్టడం, ఓన్లీ ఒకటే మనకి 1 వే ఉంటుంది, ఓన్లీ 1 ఛాన్స్ అంతే. నెక్స్ట్ ఇంకోటి ఏంటి, 5 factorial వర్క్ 2. 5 factorial అంటే అంతా 120. సో 121s 120 అంటే 120 నెంబర్స్ ఉంటాయన్నమాట, 6-digit నెంబర్స్ 10తో డివిజిబుల్ అయ్యేవి. ఓకేనా. సో ఈజీగా చెప్పచ్చు, ఈ నెంబర్స్తో డివిజిబుల్ అయ్యే 10తో డివిజిబుల్ అయ్యే 120 నెంబర్స్. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం 5th ప్రాబ్లంకి వెళ్దాం. ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్ హ్యాస్ 5 vowels, 21 కాన్సనెంట్స్. అందరికీ తెలిసిందే. హౌ మెనీ వర్డ్స్ విత్ 2 different vowels, 2 different consonants కెన్ బి ఫార్మ్ ఫ్రమ్ ది ఆల్ఫాబెట్? ఇందులో 2 different vowels, 2 different consonantsతో ఎన్ని వర్డ్స్ మనం ఫామ్ చేయొచ్చు అంటున్నాడు అనమాట. ఓకే, సో గివెన్ దట్ నెంబర్ ఆఫ్ ది vowels n ఈజ్ ఈక్వల్ టు 5. మనకి ఎన్ని ఉన్నాయి, 5 ఉన్నాయి. నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ vowels, నెంబర్ ఆఫ్
రిక్వైర్డ్ వవెల్స్ మనకి ఎన్ని కావాలి 2 కావాలి అంతే. నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ వవెల్స్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2. సో నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ ఇక్కడ ఏంటి ఏ వవెల్ వచ్చినా పలే అంటే నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్ NCR దట్ ఈజ్ ఈక్వల్ టు 5C2 ఈక్వేషన్ నెంబర్ 1. ఇది ఒక వర్క్ అంటే మన దగ్గర ఉన్న 5 వవెల్స్లో 2 వవెల్స్తో మనం ఒక సెలెక్షన్ చేసుకున్నాం, ఇంకా వర్డ్స్ ఫామ్ చేయలేదు. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్, నెంబర్ ఆఫ్ కాన్సనెంట్స్ N ఈజ్ ఈక్వల్ టు 21. మనకెన్ని కావాలి 2 కావాలి. నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ కాన్సనెంట్స్, నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ కాన్సనెంట్స్ R ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ కూడా ఏంటి సెలెక్షనే, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్ ఏవైనా తీసుకోవచ్చు. మనకి ఖచ్చితంగా ఇక్కడ C ఉండాలి L ఉండాలి అని లేదు, సో ఏవైనా తీసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్ సో NCR దట్ ఈజ్ ఈక్వల్ టు 21C2 ఈక్వేషన్ నెంబర్ 2. మరి 2 వవెల్స్ 2 కాన్సనెంట్స్ తీసుకున్నాం అంటే 4 తీసుకున్నాం లెటర్స్. ఈ 4 లెటర్స్ని మనం 4 ప్లేసెస్లో 4 ఫ్యాక్టోరియల్గా మనం అరేంజ్ చేయొచ్చు. సో కనుక నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్, నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ తీసుకున్న ఈ లెటర్స్ని మనం ఒక ప్యాటర్న్ చెప్పలేదు, సో ఎలాగైనా అరేంజ్ చేయొచ్చు అన్నమాట. సో నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజ్మెంట్స్ ఆఫ్ 4 letters, ఇక్కడ రిపిటేషన్ నాట్ అలౌడ్ కనుక 4 letters ఈజ్ ఈక్వల్ టు 4 ఫ్యాక్టోరియల్. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 3. మరి ఇక్కడ ఒక వర్క్ చేస్తాము, ఇక్కడ ఒక వర్క్ చేసాం, ఇక్కడ వర్క్ చేసాం. సో మనకి టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఎలా వస్తాయి బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, బై మల్టిప్లికేషన్ ప్రిన్సిపల్, బై మల్టిప్లికేషన్ principal. Therefore the total number of ways of arrangements is equal to work 1 into work 2 into work 3. సో వర్క్ 1 ఎంత మనకి 5C2, వర్క్ 2 ఎంత 11C2, 21C2, వర్క్ 3 ఎంత 4 ఫ్యాక్టోరియల్. 5C2 అంటే ఏంటి 5 into 4 by 1 into 2. ఇది 21 into 20 by 1 into 2. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24. 4 3s are 12, 12 2s are 24, 24 1s are 24. 2 1s are 2 2s are 2 1s are 2 1s are cancel. 5 into 2 1s are 2, 2 2s are 4, so 420 into 24. So 24 5s are 120, 120 into 420. So 2 zeros రాసేద్దాం. 12 2s are 24, 2 12 4s are 48, 48 plus 2 50. So 50,400 వర్డ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది మాట. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంలోని ఫస్ట్ ప్రాబ్లం కదా. ఇన్ అన్ ఎగ్జామినేషన్ ఏ క్వశ్చన్ పేపర్ కన్సిస్ట్ ఆఫ్ 12 క్వశ్చన్స్. ఒక ఎగ్జామ్ పేపర్లో ఉంటా 12 క్వశ్చన్స్ ఉన్నాయంట. డివైడెడ్ ఇంటూ 2 parts. ఈ 12 క్వశ్చన్స్ కూడా 2 partsగా డివైడ్ చేశారంట. దట్ ఈస్ పార్ట్ 1 and 2. సో పార్ట్ 1 and పార్ట్ 2 అంటే 2 marks 4 marks, లేదంటే 4 marks 8 marks అలా ఏదో డివైడ్ చేశారు. దిస్ పార్ట్ 1 and పార్ట్ 2 కంటైనింగ్ 5 and 7 క్వశ్చన్స్. ఫస్ట్ పార్ట్లోని 5 క్వశ్చన్స్ ఉన్నాయి, సెకండ్ పార్ట్లోని 7 క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట. ఏ స్టూడెంట్ ఈజ్ రిక్వైర్డ్ టు అటెంప్ట్ 8 క్వశ్చన్స్ ఇన్ ఆల్. సో స్టూడెంట్ 8 క్వశ్చన్స్ రాయాలి. ఎలా రాయాలి? సెలెక్టింగ్ అట్లీస్ట్ 3 ఫ్రమ్ ఈచ్ పార్ట్. ఫస్ట్ దాంట్లో 5 ఉన్నాయి, సెకండ్ దాంట్లో 7 ఉన్నాయి. స్టూడెంట్ 8 క్వశ్చన్స్ రాయాలి. కనీసం 2 సెక్షన్స్లో 3 తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో 3 తీసుకున్నాను అనుకోండి, రెండో దాంట్లో ఖచ్చితంగా 5 తీసుకోవాలి.
ఫస్ట్ దాంట్లో 4 తీసుకున్నాను అనుకోండి, రెండో దాంట్లో 4 తీసుకోవాలి. ఫస్ట్ దాంట్లో 5 తీసేసుకున్నాడు అనుకోండి, ఎందుకంటే మనకి 5, 7 కనుక ఫస్ట్ దాంట్లో మొత్తం 5 రాస్తాడు, సెకండ్ దాంట్లో 3 రాస్తే సరిపోతుంది. అది అట్లీస్ట్ 3 ఫ్రమ్ ఈచ్ పార్ట్. హౌ మెనీ వేస్ కెన్ ఎ స్టూడెంట్ సెలెక్ట్ ద క్వశ్చన్స్. ఇంకా ఫస్ట్ దాంట్లో మనం ఎప్పుడైతే ప్రిఫరెన్స్ ఇచ్చామో ఇంకా సెకండ్ దానికి అవసరం లేదు, ఎందుకంటే ఫస్ట్ దాంట్లో మనం 3, 4, 5 తీసుకున్నాము, ఇంకా సెకండ్ ఆటోమేటిక్గా సెట్ అయిపోద్ది మేడం. లేదంటే సెకండ్ మీరు తీసుకుని సెకండ్ దాంట్లో 5 తీసుకుని ఫస్ట్ దాంట్లో 3, సెకండ్ దాంట్లో 4, ఫస్ట్ దాంట్లో 4, సెకండ్ దాంట్లో 5, ఫస్ట్ దాంట్లో 3, ఎలాగైనా సరే అక్కడ 3, 4, 5 వస్తాయి. సో కనుక ఇక్కడ ఓన్లీ 3 వేస్ ఉంటాయన్నమాట. గివెన్ దట్ ఇక్కడ సెలెక్టింగ్ అన్నాడు. సో అంటే ఏ క్వశ్చన్స్ అయినా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామ్లో ఏ ఆర్డర్ అయినా రాసుకోవచ్చు, అంతేగాని కంపల్సరీగా ఫస్ట్ క్వశ్చన్ రాయాలి, తర్వాత సెకండ్ క్వశ్చన్ రాయాలి, తర్వాత థర్డ్ క్వశ్చన్ రాయాలి అనే రూలే లేదు కనుక దిస్ ఈజ్ కాంబినేషన్స్. ఒకవేళ అలాంటి రూల్ ఉంటే అది పెర్మిటేషన్. ఏ ఎగ్జామ్లో అలా ఉండదు కనుక సింపుల్గా ఇది కాంబినేషన్ అని అర్థమైపోతుంది. గివెన్ దట్ టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ total number of questions that is equal to 12. Number of questions in part A, part 1. Number of questions in part 1 in a 5. Number of questions in part 2 in a 7. So 5 plus 7, 12. Number of required questions, number of required questions selection, required questions selection. ఎన్ని సెలెక్ట్ చేయాలి? 8 సెలెక్ట్ చేయాలి. Therefore, the total number of ways of selection, the total number of ways of selection of questions. ఇప్పుడు మనం ఫస్ట్ దాంట్లో మనం 3 తీసుకుందాం, అంటే మనకి మొత్తం 5 ఉన్నాయి పార్ట్ 1లో, 3 తీసుకుంటున్నాం అంటే 5C3. మరి ఇందులో 3 తీసుకుంటే మనం మొత్తం 8 తీసుకోవాలి, అంటే ఇందులో 8 తీసుకోవాలి, మనం 5 తీసుకోవాలి ఇంటూ 7C5, ఇది ఒకటి మాట. ప్లస్ ఈసారి ఫస్ట్ దాంట్లో 4 తీసుకుందాం అంటే 5C4. మరి ఇందులో 4 తీసుకుని ఇందులో మనం ఎన్ని తీసుకోవాలి? 4 తీసుకోవాలి, ఎందుకంటే 4 + 4 8 అవుతుంది, 7C4 ప్లస్ ఇప్పుడు ఇందులో 5 తీసేసుకుందాం 5C5. ఇంక ఇందులో మనకి అవకాశం 3 ఉంటుంది 7C3, అంతేనండి. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఏదైతే ఆన్సర్ వస్తుందో అదే ఆన్సర్. 5C3 అన్న 5C2 అన్న ఒకటే, అంటే దీన్ని రాసుకుందాం, చిన్న రాసుకుందాం 5C2 ఇంటూ 7C5 అన్న 7C2 అన్న ఒకటే 7C2, ఎందుకంటే NCR = NCN-R ప్లస్ 5C4 అన్న 5C1 అన్న ఒకటే, సో కనుక 5C1. 7C4 అన్న 7C3 అన్న ఒకటే, సో 7C3. 5C5 అన్న 5C0 అన్న ఒకటే, సో 5C0. ఇంకా 7C4 రాదు, 7C3 చిన్నది, అలా ఉంచండి. ఇప్పుడు వీటిని మనం సాల్వ్ చేద్దాం. 5 × 4 / 1 × 2, 7 × 6 / 1 × 2. 5C1 అంటే 5, 7C3 అంటే 7 × 6 × 5 / 1 × 2 × 3 ప్లస్ 5C0 అంటే 1, సో 7 × 6 × 5 / 1 × 2, 1 × 2 × 3. 2 3s are 6, 6 cancel. 2 3s are 6, 6 cancel. 2 2s are 4, 4 cancel. 7 6s are 42, 42 5s are 210. 7 5s are 35, 35 5s are 35 5s are, so
35 5 కనుక 5 5 25 2 5 3 15 సో 17 7 5 35 సో 35 175 210 210 210 420 సో 420 వేస్ మనం ఆ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేయొచ్చు అన్నమాట. దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకొని నెక్స్ట్ మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం సెకండ్ ప్రాబ్లంకి వెళ్దాం. డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ 5 కార్డ్స్ కాంబినేషన్స్. మనకి ప్లేయింగ్ కార్డ్స్ ఉంటాయి. ఈ ప్లేయింగ్ కార్డ్స్లో 5 కార్డ్స్ కావాలంట. అవుట్ ఆఫ్ ఏ డెక్ 52 కార్డ్స్, మొత్తం మన దగ్గర 52 కార్డ్స్ ఉంటాయి. ఇఫ్ ఈచ్ సెలెక్షన్ ఆఫ్ 5 కార్డ్స్ యాజ్ ఎగ్జాక్ట్లీ 1 కింగ్. మీరు సెలెక్ట్ చేసిన ఈ 5 కార్డ్స్లో మీరు ఏ కార్డ్స్ అయినా సెలెక్ట్ చేసుకోండి, కానీ ఈ 5 కార్డ్స్లో ఖచ్చితంగా ఒక కింగ్ ఉండాలి. అంటే సో చాలా ఈజీ అండి. ఒక కింగు 4 మిగతా కార్డులు. సో మనకి మొత్తం ఎన్ని కింగ్లు ఉంటాయి? 4 కింగ్లు ఉంటారు. 4లో ఒక ఎంచుకోవాలి, సెలెక్షన్ చేయాలి. 4 C1. మిగతా ఎన్ని ఉంటాయి? 48. సో 48లో 4 తీసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ ఒకటి తీసుకున్నాం కానీ ఇంకో 4 తీసుకుంటే సరిపోతుంది. అంటే 4 C1 into 48 C4 అంత అయిపోయింది. గివెన్ దట్ number of total cards in a deck is equal to 52. Number of king cards ఎన్ని ఉంటాయి? కింగ్స్ 4. number of remaining cards 48 plus 4 52 అవుతుంది. సో ఇప్పుడు మనకి therefore the total number of ways of selecting of selecting 5 cards. సో అంటే ఏంటి, మనం ఎంచుకున్న ప్రతి దాంట్లో ఒక కింగ్ ఉండాలి. అంటే 4 కింగుల్లో ఒక కింగ్ కంపల్సరీ తీసుకోవాలి. అండ్ కనుక ఇంటూ మిగతా 48 కార్డ్స్లో మనకి A4 వచ్చినా పర్లేదు. సో 48 C4 ఇదే ఆన్సర్. సో టెక్స్ట్ బుక్లో ఇది ఇచ్చాడు కనుక ఇలా రాస్తే సరిపోతుంది. సో దీని యొక్క స్క్రీన్ షాట్ తీసుకుని నెక్స్ట్ మనం లాస్ట్ ప్రాబ్లం, ఈ ఎక్సైజ్లో లాస్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఇప్పుడు మనం థర్డ్ ప్రాబ్లంకి వెళ్దాం. ఫ్రమ్ ఏ క్లాస్ ఆఫ్ 25 స్టూడెంట్స్, ఒక క్లాస్లోని 25 స్టూడెంట్స్ ఉన్నారంట. 10 are to be chosen for ఎక్స్కర్షన్ పార్టీ. ఒక పిక్నిక్ లేదంటే ఎక్స్కర్షన్ ఏదో సంథింగ్, ఒక పార్టీకి బయటికి వెళ్ళండి, ఫీల్డ్ ట్రిప్ టూర్ మాట. సో ఆ 25 మందిలో 10 మంది మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారంట. దేర్ ఆర్ 3 స్టూడెంట్స్, అందులో 3 ఉన్నారంట. 25 మందిలో 3 ఉన్నారంట. హూ డిసైడ్ దట్ ఎయిదర్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ జాయిన్ ఆర్ నన్ ఆఫ్ దెమ్ విల్ జాయిన్. ఆ ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఈ 25 మందిలో అయితే వాళ్ళు 3 జాయిన్ అవుతారు, లేదంటే ఆ 3 జాయిన్ అవ్వరమాట. ఇన్ హౌ మెనీ వేస్ ఎక్సెప్షన్ పార్టీ కెన్ బి చూజన్. ఇప్పుడు ఎక్సెప్షన్ పార్టీకి వెళ్ళాలంటే ఆ 3 జాయిన్ అయితే ఎలా సెలక్షన్ చేయాలి, ఆ 3 జాయిన్ అవ్వకపోతే ఎలా సెలక్షన్ చేయాలి. ఇక్కడ ఆర్ ఇచ్చాడు, ఎయిదర్ ఆర్ అంటే మనం ప్లస్ పెట్టాలండి, అంటే ఒక సెలక్షన్ చేయాలి లేదంటే ఇంకో సెలక్షన్ చేయాలన్నమాట. ఓకే, గివెన్ దట్ number of total students in a class is equal to 25. Number of students to be selected ఎంతమంది సెలెక్ట్ చేయాలి? 10 మెంబర్స్. సో ఇక్కడ మనకి 2 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేస్ 1, if 3 students
టు బీ సెలెక్టెడ్ అంటే ఆ పిక్నిక్కి లేదంటే ఆ ఎక్స్కర్షన్కి ముగ్గురిని సెలెక్ట్ చేస్తే దెన్ రిమైనింగ్ స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్ టు 7. 10 మందికి వెళ్ళాలండి పిక్నిక్కి. 10 మందిలో ముగ్గురు నేను సెలెక్ట్ చేశాను. వాళ్ళు ముగ్గురు వస్తాను, ముగ్గురు ఫ్రెండ్స్ వస్తానన్నారు. సో వాళ్ళు ముగ్గురిని అలా ఉంచుతాం. అంటే ఈ ముగ్గురు ఫిక్స్ అయ్యారు. ఇంకా మనం ఇంకేంటి మిగతా 7 మెంబర్స్ను సెలెక్షన్ చేయాలి. మిగతా 7 మెంబర్స్ని ఎందులో సెలెక్ట్ చేయాలి? సో 25 మెంబర్స్లో 22 మెంబర్స్ ఉంటారు ముగ్గురు తీస్తే. ఆ 22 మెంబర్స్లో ఆ 7 సెలెక్ట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ టోటల్ రిమైనింగ్ స్టూడెంట్స్ number of total remaining students n is equal to 22. ఎందుకంటే ముగ్గురిని సెలెక్షన్ చేస్తాం పిక్నిక్కి, ఇంకా మనకి 22 మంది ఉంటారు. నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ స్టూడెంట్స్ R is equal to ఎంతమంది 7, ఎందుకంటే ముగ్గురు ఆల్రెడీ సెలెక్ట్ చేసిన కనుక 7 మెంబర్స్ ఉంటారు. సో దేర్ ఫోర్ the number of ways of selections is equal to NCR is equal to 22C7. Equation number 1. సో కేసు 1 ముగ్గురు సెలెక్ట్ అయితే పిక్నిక్కి ముగ్గురు వస్తానంటే సో మిగతా వాళ్ళను 22 మందిలో 7 ఎంచుకుంటే సరిపోద్ది. ఇప్పుడు ముగ్గురు రానన్నారు. కేస్ 2. If 3 students will not come, ఇప్పుడు ఆ ముగ్గురు రాకపోతే అప్పుడు మనకి ఎన్ని ఉంటాయి అవకాశాలు? ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ రిమైనింగ్ స్టూడెంట్స్ n is equal to 22. ఆ ముగ్గురు రానన్నారు. సో ముగ్గురు వచ్చినా మనకి రిమైనింగ్ స్టూడెంట్స్ 22, ఎందుకంటే ముగ్గురు వస్తాయి కనుక బస్సు దగ్గర నుంచే పెడతాం. సో మిగతా 22 మందిలో 7 సెలెక్షన్ చేస్తాం. ముగ్గురు రాకపోతే ఆ ముగ్గురిని పక్కన పెడేస్తాం, ఎందుకంటే వాళ్ళు రారు. సో పక్కన పెడేస్తాం. ఇంకా మిగతా 22 మందిలో వస్తారు గ్యారెంటీగా. సో కనుక వాళ్ళు వచ్చినా రాపోయినా నెంబర్ ఆఫ్ ది స్టూడెంట్స్ ఎంత? 22. నెంబర్ ఆఫ్ రిక్వైర్డ్ స్టూడెంట్స్ R is equal to ఇక్కడ 10, ఎందుకంటే ఆ ముగ్గురు ఆరు కనుక ఇప్పుడు 22లో ఏ 10 మంది వచ్చినా పర్లేదు, ఎందుకంటే మనకు 10 మంది కావాలి. సో దేర్ ఫోర్ the number of ways of selection is equal to NCR, that is equal to 22C10. Equation number 2. From equation 1 and 2 and equation 2. ఇప్పుడు ఈ రెండింటి పైన మనం ఏం చెప్పచ్చు? ద టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ సెలెక్షన్ is equal to 22C7 plus 22C10. సో అయితే 22C7 ఆర్ కనుక ప్లస్ పెట్టాలి, లేదంటే 22C10. సో ఇది ఫ్రెండ్స్ మనకి పెర్ముటేషన్ కాంబినేషన్లోని మొత్తం అన్ని ప్రాబ్లమ్స్ ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే కింద ఎస్ఆర్ సూపర్ స్టార్ మార్లెస్ ఎక్సలెన్స్ అని టైప్ చేయండి. అదేవిధంగా మీకు ఇంకా ఏ ఎక్సెస్ కావాలి, ఇంకా మనకి 3-4 ఎక్సెల్ ఉన్నాయండి అంతే. దాంతో ఈ చాప్టర్ మనకి ఇంటర్మీడియట్ సిలబస్ అయిపోయినట్టే. సో ఎగ్జాంపుల్స్ కూడా కావాలంటే ఎగ్జాంపుల్స్ వాంట్ అని పెట్టండి, అప్పుడే నేను ఎగ్జాంపుల్స్ చేస్తాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 10th క్లాస్ ఎగ్జాంపుల్స్ చాలా అంటే చాలా తక్కువ మంది చేశారు. సో కనుక మీకు ఎగ్జాంపుల్స్ అవసరమైతే ఎగ్జాంపుల్స్ కావాలి సార్, వీ వాంట్ ఎగ్జాంపుల్స్ ఆల్సో అని పెట్టండి, అప్పుడు ఎగ్జాంపుల్స్ చేస్తాను. లేదంటే ఇంకా 1 మార్క్ 2 మార్క్స్ 4 మార్క్స్ 8 మార్క్స్
నెక్స్ట్కి వెళ్ళిపోతాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.